మంచు ఫ్యామిలీలో గొడవ ఆదివారం కాదట, శనివారమే మొదలైందట. ఆదివారం గొడవ జరిగిన విషయం బయటకి రాగా సోమవారం పోలీస్ స్టేషన్కి చేరింది. మంగళవారం పెద్ద మనుషుల సమక్షంలో రాజీకి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంచు మోహన్ బాబు ఇంట్లో అసలు ఏం జరిగింది అనే విషయాన్ని ఆ ఇంటి పని మనిషి ద్వారా బహిర్గతమైంది. ఆమె మాటల్లో, మోహన్ బాబు సార్ స్టాఫ్ ప్రసాద్తో తొలుత మంచు మనోజ్ అన్నకి గొడవైంది. అతన్ని కొట్టేందుకు మనోజ్ అన్న ప్రయత్నించగా, నా స్టాఫ్ను నేను అదుపులో పెట్టుకుంటాను, కొట్టద్దు అని మోహన్ బాబు సార్ చెప్పారు. కానీ మనోజ్ అన్న వినలేదు. దాంతో మోహన్ బాబు సార్ మనోజ్ అన్న మధ్య మాట పెరిగింది. ఈ క్రమంలో మనోజ్ అన్న రెండో పెళ్లి టాపిక్ కూడా వచ్చింది. పెళ్లికి ముందే ఒక బాబు ఉన్న మౌనికని మనోజ్ అన్న పెళ్లి చేసుకోవటం ఫ్యామిలీలో ఎవరికి ఇష్టం లేదు. పెళ్లితో మనస్పర్ధలు వచ్చాయి. శనివారం ఈ గొడవ జరిగింది. మోహన్ బాబు సార్ అంటే మంచు విష్ణు అన్నకి ప్రాణం. సార్ మీద చెయ్యి వేశారంటే అస్సలు ఒప్పుకోడు. మనోజ్ అన్న చెయ్యి వేశాడు. అందుకే డాడీని ముట్టుకుంటావా అంటూ మంచు విష్ణు అన్న కోపడ్డారు అని ఆమె చెప్పుకొచ్చింది. కాగా పని మనిషి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారాయి.